ఉషశ్రీ చరణ్ గారు, మీరు నిర్వహించినటువంటి కార్యక్రమం ముందుగా దాని గురించి చెప్పండి. ఈ వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమానికి జనం నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? ఈరోజు మనం చూసాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్మ్. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏ కాన్స్టిట్యున్సీలోనో మీరు చూడండి, ఏ జిల్లానో కూడా మీరు చూడండి, భారీ ప్రమాణంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఏ కార్మిక, కర్షక, రైతు, యువత, మహిళ వీళ్ళందరికీ కూడా మంచి చేస్తానని ఆయన ఒక మేనిఫెస్టో రెడీ చేశారు. సూపర్ 6 సూపర్ 7 ఏదైతే చెప్పినారో అవన్నీ కూడా ఏ ఒక్క పర్సంటేజ్ కూడా ఆయన పరిపూర్ణంగా ఈ కూటమి ప్రభుత్వం చేయలేకపోయినారు. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. నేను ఈరోజు ర్యాలీలో నేనే స్వయంగా పాల్గొంటూ ర్యాలీలో వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చిన మాట, స్పెషల్లీ మహిళల నుంచి వచ్చిన మాట అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే జగనన్న మాట ఇచ్చినారో దానికినే ఎక్కువగా చేశాడు జగన్ సారు. ఈరోజు మహిళలందరూ కూడా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎక్కువగా చెప్పినారు, చూద్దాం ఒకసారి ఈయన నమ్ముతాం అని చెప్పి ఓటేసినారు. అయితే మహిళలందరూ కూడా చాలా నిరుత్సాహంలో ఉన్నారు. వాళ్ళు యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో వాళ్ళకి ఒక పేపర్ మాత్రమే. బట్ ప్రజలు, స్పెషల్లీ మహిళలు, రైతులు అయితే దాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఈయనేమో చెప్తున్నారు, నిజంగా మంచి చేస్తారు అనుకున్నారు. బట్ ఇప్పటికైతే 2 ఏళ్ళు పూర్తి అయినా కూడా ఎక్కడ కూడా నీకు 1500, నీకు 1500, నీకు 1500 అని మాట్లాడినారు. అసలు ఆ మాటే లేదు. ఇప్పుడు ఎవరైనా దాని గురించి మాట్లాడితే ఇప్పటికీ మనం చూసాం 3 బడ్జెట్లు అయిపోయింది. 2 సంవత్సరము 3 బడ్జెట్లు అయినా కూడా మహిళలకు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అయితే లయన్ షేర్ ఇచ్చేవాళ్ళు. ఏ బడ్జెట్లో మీరు చూడండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేము అస్తిత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్ అంటే ఆకాశంలో సగం అవకాశంలో సగం అన్నట్ల పరిపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉమెన్ బడ్జెట్ పరంగా ఉండేవాళ్ళు. బట్ ఈరోజు అసలు 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పినారు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, దాని గురించి అసలు మాటే లేదు. బీసీ శాఖ మంత్రిగా ఉన్న ఈ ఒక సత్యసాయి జిల్లాలో ఒక మినిస్టర్గా ఉన్నారు సవితమ్మ, ఆమె ఆ శాఖ మంత్రిగా ఉన్నా కూడా షీ డజంట్ నో ద డేట్, ఎప్పుడు దాన్ని ఇంకా అమలు చేస్తారనే ఒక క్లారిటీ మినిస్టర్స్లో లేదు. అలాంటి ఒక క్యాబినెట్, అలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఇస్తున్నారు. అదేవిధంగా మనం చూస్తున్నాం మహిళలందరికీ కూడా మేము సిలిండర్స్ ఫ్రీగా ఇస్తాం, గ్యాస్ ఫ్రీగా ఇస్తాం, దీపం పథకిందని చెప్పినారు. అంటే ఇప్పటికీ 2 years అయింది, 5 6 ఇచ్చినారేమో అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అవన్నీ కూడా అబద్ధమే. ఎవరో ఒకరికి అక్కడ ఇక్కడ ఇచ్చినారు, అది ఒకరికో ఇద్దరికో వాళ్ళ పార్టీ సింపథైజర్స్కే ఇచ్చినారే తప్ప ఇంకెక్కడా లేదు. ఎప్పుడైనా ప్రజల్లో మనం పోయి అడిగితే మహిళలందరూ కూడా ఏది కనీసం ఒక సిలిండర్లో కూడా ఇంత గ్యాస్ ఇచ్చి మాట్లాడేంత పరిస్థితి వాళ్ళకి ఏమొచ్చింది అని మాట్లాడినారు. ఇంకా ఎవరైనా మహిళలపై మనం అడిగితే ఏమ్మా ఎట్లుందమ్మా మీ ఫ్రీ బస్ పరిస్థితి అంటే దాని గురించి సిలిండర్లు ఇవ్వాలి కదా మేడం. ఏడాదికి 3 సిలిండర్లు. ఈ 2 ఏళ్లలో ఎన్ని సిలిండర్లు వచ్చాయి? మీరు అంటే గ్రౌండ్ లెవెల్లో మహిళలు ఏం మాట్లాడుకుంటారు? ఎంతమందికి ఎన్ని సిలిండర్లు వచ్చాయి? సార్, గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తే మహిళలు 1 సిలిండరు 2 సిలిండర్ వచ్చి ఉండేది సార్ ఈ పాటికి. మళ్ళా వాళ్ళు ఎట్లా మసిపూసి మాట్లాడుతున్నారంటే ఏమో పక్కోళ్ళకి వచ్చిందేమో, వాళ్ళకి వచ్చిందేమో, వీళ్ళకి వచ్చిందేమో అని మాట్లాడుకుంటున్నారు. బట్ నిజంగా అయితే వాస్తవంగా పరిస్థితి ఎట్లుంది అంటే మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి క్రైసిస్ పరిస్థితుల్లో కూడా ఎదురు చూస్తున్నారు. అయినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఆ సిలిండర్ అనేది వాళ్ళు ఇచ్చిండేది లేదు, ఆ సబ్సిడీ అనేది పడిండేది లేదు సార్. అదేవిధంగా బస్సు ప్రైవేటీకరణ వైపు వాళ్ళు అడిగేస్తున్నారు, ఆర్టీసీ బస్సెస్. ఇటువంటి దాంట్లో కూడా ఫ్రీ బస్సెస్ అని మళ్ళీ వీళ్ళు మభ్యపెట్టి కార్యక్రమం చేస్తున్నారంటే ఇది కేవలం లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం తప్ప ఎవ్వరికీ సాధ్యం కాదు. నిజంగా మహిళల పరిస్థితి ఎట్లా అయిందంటే సార్, గతంలో నేను చూసినాను 18,000 వచ్చింది అంటే ఎవరినైనా అడిగితే ఏం తీసుకున్నారమ్మా అని అడిగితే, అమ్మ ఈరోజు మేము 5 గొర్రెలు తీసుకున్నాము, అదేవిధంగా ఆవు తీసుకున్నాము, ఆవు పిండుతూ ఉంది, బాగా పాలిస్తూ ఉంది అని ఎకనామికలీ, ఫినాన్షియలీ మహిళలు, చాలామంది మహిళలు ఇండిపెండెంట్గా ఉన్నారు. అంటే ఇంకా చాలామంది మహిళలు చెప్పేవాళ్ళు మాది చిన్న కొట్టం ఉంది, దాన్ని మనము విస్తరించుకున్నాము, ఎంత బాగుంది అని. నేనైతే ప్రాక్టికల్గా చూసినాను. ఒక మహిళలకు గడప గడపకు వైఎస్ఆర్ వెళ్ళేటప్పుడు అడిగినాను, ఏమ్మా ఏం చేసావాక 18,000 వచ్చింది అంటే, నేను 2 ఏళ్ళు కూడా నాకు వచ్చింది, ఎలిజిబుల్, నేను 2 years నుంచి ఉన్నాను, దాన్ని దాచిపెట్టుకొని నేను పుట్టినప్పటి నుంచి కూడా ఒక దళిత మహిళ చెప్పింది, నేను బంగారం అనేది కూడా చూడలేదు, అటువంటి పరిస్థితిలో నేను ఈరోజు బంగారం మాంగల్యం వేసుకున్నాను అంటే నేను నిజంగా ఇది జగన్ గారి వల్లే అని చాలా గర్వంగా చెప్పుకుంది ఆమె. ఆ రోజు అసెంబ్లీలో కూడా ప్రస్తావించినాను ఇటువంటి సెంటెన్సెస్ కూడా. అంటే
చాలా హ్యాపీగా చెప్పుకునేవాళ్ళు మహిళలు. మాకు జగనన్న ఉన్నాడు, జగన్ మామయ్య ఉన్నాడు, నా కొడుకు ఉన్నాడు జగన్ను, నా కొడుకు నా మనవడు ఉన్నాడు జగన్ గారు అని నిజంగా చాలా వెరీ ప్రౌడ్లీ ఉమెన్ యూస్ టు ఫీల్. అంతేకాక దిశ యాప్ ఉండేది ఈశ్వర్ గారు మాకు. అవును. ఆ దిశ యాప్ని డౌన్లోడ్ చేసి ఎంత సేఫ్టీగా మహిళలందరూ కూడా చాలా సేఫ్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. 0 FIR ఉండేది, దిశ పెట్రోలింగ్ వెహికల్ ఉండేది. దిశ అని ఉమెన్ సేఫ్టీ కోసమే స్పెషల్లీ మనం స్పెషల్ స్టేషన్స్ పెట్టించినాం. ఇవన్నీ కూడా ఇట్ వాజ్ రియలీ ఒక క్రౌన్ లాగా ఉండేది మనకు మన పరిపాలనలో. ఈరోజు జగన్ గారు చేసిన ప్రతి మంచి పనిని కక్షపూరితంగా చూసి ఇది ఉంటే జగన్ గారికి మళ్ళా పేరు వస్తుంది అని చెప్పి దాన్ని తీసేసి మహిళలందరినీ కూడా ఈరోజు నట్టేట ముంచిన ఒక ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. నిజంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఇచ్చిన మాట మేరకు ఎక్కడ కూడా వాళ్ళు నడుచుకోలేదు. ఇచ్చిన మాట ఏ హామీ కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. నిజంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు నమ్మినారు, ఏదో మంచి చేస్తారని నమ్మినారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పినారు, ఈయన ఎలక్షన్ ఒక క్యాన్వస్లో కూడా ఉత్తు మాటలు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, నిజంగా చేసేది ఏమీ లేదు అని కూడా మనం చెప్పాం. కానీ మహిళల కంపారిజన్ ఏమన్నా కనిపిస్తోందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఎట్లాంటి పరిపాలన? మహిళా స్వావలంబనకి సంబంధించి మహిళగా మీరు మహిళా మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి మీకు ఆ కంపారిజన్ ఈరోజు ప్రజల్లో కనిపిస్తోందా? చర్చ ఏమన్నా మొదలైందా? జనరల్గా మనం మాట్లాడుకునేది వేరు, ప్రజల్లో ఉన్న చర్చ వేరు. డెఫినెట్లీ ఎస్. మహిళల్లో అయితే భారీగా చర్చ మొదలైంది. ఆ ఒక అబ్జర్వేషన్ మహిళలందరూ కూడా గ్రహిస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా స్వచ్ఛందంగా వచ్చి ర్యాలీ సక్సెస్ కావడానికి నిజంగా మనస్పూర్వకంగా ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొన్నారు. నా కీన్ అబ్జర్వేషన్ ఏంటంటే మహిళలు నిజంగా 18,000 ఎప్పుడైతే 18,000 అనేది వచ్చిందో మహిళ నిజంగా ఆర్థికంగా, ఎకనామిక్గా, ఫినాన్షియల్లీ నిజంగా ఆమె బలపడింది. ఈరోజు అదే మహిళ ఏందప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మాకు నిజంగా 18,000 వచ్చేది కదా, మేము ఇండిపెండెంట్గా ఒక చిన్న శారీ బిజినెస్ చేసుకున్నారు మన ప్రభుత్వం హయాంలో. నేనే చూశాను, చిన్న బిజినెస్లు చేసుకొని ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు మహిళలు. ఈరోజు అటువంటి స్వతంత్రం వాళ్ళకి లేదు, అటువంటి అవకాశం లేదు అని మహిళలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి మాట్లాడలేదు మేము చూసామండి.